నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. వేగాన్ని పెంచిన మోంతా తుఫాను దూసుకొస్తోంది. రేపు అంటే మరికొన్ని గంటల్లో కళింగపట్నం, మచిలీపట్నం, కాకినాడ సమీపంలో మోంతా తుఫాను తీవ్ర తుఫానుగా తీరం దాటబోతోంది. దీంతో ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాలైతే అతలాకుతలం అయిపోతున్నాయి. జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి కూడా కనపడుతోంది. ఎక్కడికక్కడే లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. రహదారులు కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎందుకంటే గత 4 రోజులుగా వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కు మోంతా తుఫాను ఎఫెక్ట్ భారీగా ఉంటుందని అంచనా వేస్తూ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ మోంతా తుఫాను ప్రభావం వల్ల గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీసే అవకాశం ఉంది. కాబట్టి సముద్ర తీర ప్రాంతాల్లో పూర్తిగా జనాలనైతే నిషేధించడం కూడా జరిగింది. ఎందుకంటే మనం చూడొచ్చు, రహదారులపై ఎక్కడికక్కడే భారీ వృక్షాలు సైతం నేల కొరుగుతున్నాయి. చెట్లు కొమ్మలు విరిగి పడుతూ ఉండటంతో పార్కింగ్ చేసి ఉన్నటువంటి వాహనాలు సైతం డ్యామేజ్ అవుతున్నటువంటి దృశ్యాలు కూడా మీరు ఐ డ్రీమ్ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ఇప్పటికే విశాఖలో నిన్నటి నుంచి గంటల తరబడి ఎడతెరిపి లేకుండా కంటిన్యూస్గా ఎక్కడ రిలీఫ్ కూడా లేకుండా అయితే భారీగా వర్షం రెయిన్ఫాల్ కనపడుతోంది. అయితే దీని ప్రభావంతో మోంతా తుఫాను ప్రభావంతో కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లా, అలానే బాపట్ల, ప్రకాశం లాంటి ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. అత్యంత భారీ వర్షాలు అయితే నమోదవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు తుఫాను ప్రభావిత జిల్లాలకు ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్స్ని కూడా మానిటరింగ్ కోసం నియమించడం జరిగింది. ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. మరొక వైపు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం, టోల్ ఫ్రీ నెంబర్స్ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రజలకు ఎక్కడ అంతరాయం కలగకుండా ఫుడ్కి కానీ లేకపోతే తాగునీటికి కానీ విద్యుత్ సరఫరా విషయంలో అధికారులు మాత్రం అలర్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా 27,000 సెల్ టవర్లు ఎక్కడైనా సిగ్నల్ వ్యవస్థకి ఏమైనా అంతరాయం ఏర్పడితే గనక దాన్ని ఇమీడియట్గా పునరుద్ధరించే దిశగా డీజిల్తో నడిచే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. మరొక వైపు తీర ప్రాంతాలలో హై అలర్ట్ కొనసాగుతుంది. బీచ్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికే ప్రజలు పూర్తిగా నిషేధించారు రాకపోకల్ని. మరొక వైపు మనం చూస్తున్నాం, ఇప్పటికే అలల ఉధృతి కూడా చాలా తీవ్రంగా కనపడుతోంది. అల్లకల్లోలమైనటువంటి పరిస్థితులు సాగర తీరాల్లో కనపడుతున్నాయి. అలానే ఎక్కడికక్కడే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బలమైన ఈదురుగాలులతో పాటు మరొక వైపు వర్షపాతం నమోదు అయ్యే తీవ్రత కూడా ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో అత్యంత అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకుండా ఉండి సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరొక వైపు మోంతా తుఫాను నేపథ్యంలో ప్యానిక్ అయ్యేటటువంటి పరిస్థితి లేకుండా ఎక్కడికక్కడే సుస్పష్టమైనటువంటి అధికారులు గైడ్లైన్స్ మాత్రమే ప్రజలు ఫాలో అవ్వాలి. చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఎవరైనా ఉంటే గనక సురక్షిత ప్రాంతాల్లో ఉంచాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరొక వైపు విద్యుత్ అధికారులు కావచ్చు, వాటర్ సప్లై ఆఫీసర్స్ కావచ్చు, అలానే పునరావాస కేంద్రాల దగ్గర ఆహారం సప్లై విషయంలో కూడా అధికార యంత్రాంగాల్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం అలర్ట్ చేస్తోంది. స్పెషల్ ఆఫీసర్స్ని నియమించి వాళ్ళని మానిటరింగ్ సిస్టమ్ చేసే విధంగా కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తత. మరొక వైపు టోల్ ఫ్రీ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో పునరావాస కేంద్రాలకు సంబంధించి ఒకవేళ ఎవరైనా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా సేఫ్ ప్లేసెస్లో ఉంచాలి. లేదంటే కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది పూర్తిగా మీరు అందుబాటులో ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి అంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. మరొక వైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే 2014లో వచ్చినటువంటి హుదూద్ తుఫాను ప్రభావం ఏ రకమైన భయంకరమైన పరిస్థితులను కలిగించిందో అందరికీ గుర్తుంది. సో ఆ స్థాయిలో ఉండకపోయినా కూడా 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వస్తాయి. భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ
వర్షాలు నమోదవుతాయి కాబట్టి ఇప్పటికే రెడ్ అలర్ట్ లో ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల ప్రజలు అస్సలు బయటకు కూడా రాకుండా ఉండే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తీర ప్రాంత సమీపంలో ఉన్న వాళ్ళని, కొండవాళ్ళు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళని కూడా పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ వారికి కావాల్సినటువంటి వసతులు కూడా ఏపీ సర్కార్ ఏర్పాటు చేస్తోంది. మరొక వైపు విశాఖలో చూస్తే గనక నిన్నటి నుంచి అర్ధరాత్రి నుంచి కూడా పొద్దున వరకు కూడా ఎలాంటి రిలీఫ్ కూడా లేకుండా కంటిన్యూస్ గా రెయిన్ఫాల్ కనపడుతోంది. మరొక వైపు మోంతా తుఫాను ఎఫెక్ట్ వల్ల ఇటు విజయనగరం జిల్లా ఎక్కువగా ప్రభావితం అవుతుందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శ్రీకాకుళం, అల్లూరి జిల్లా, అనకాపల్లి, నర్సీపట్నం, విశాఖ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతాయి. మరొక వైపు రోడ్డు పైన ప్రయాణం చేసే వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ విండ్ స్పీడ్ వేగంతో పాటు రెయిన్ ఫాల్ కూడా హెవీగా ఉంటుంది కాబట్టి భారీ హోర్డింగ్లు ఎగిరిపడి ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. మరొక వైపు ఇప్పటికే ఎక్కడైతే రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి భారీ హోర్డింగ్స్ కి సంబంధించి వాటిని కూడా అధికారులు తొలగించారు ముందస్తు చర్యలో భాగంగా. మరొక వైపు భారీ వృక్షాలు ఎక్కడైతే విరిగిపడి కార్లు కాదు ప్రాణ నష్టం కూడా సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ముందస్తుగానే జీవీఎంసీ సిబ్బందితో కూడా ఈ భారీ వృక్షాలకు సంబంధించి విరిగిపడే అవకాశం ఉన్న వృక్షాలకు సంబంధించి ఆ చెట్లు కొమ్మలు కూడా నరికివేయటం, సురక్షితమైన ప్రాంతాలను ఇప్పటికే గుర్తించి ప్రజలు అప్రమత్తం చేయడం కూడా జరిగింది. మొత్తానికి మోంతా తుఫాను ఎఫెక్ట్ మరొకసారి ఆంధ్రప్రదేశ్ జిల్లాను గజగజలాడిస్తుందని చెప్పాలి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బట్ ఎలాంటి పానిక్ గురవ్వకుండా ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏవైతే అధికారులు గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి సూచనలు పాటించి జాగ్రత్తగా ఉండాలని ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. మరొక వైపు ముందస్తు చర్యల్లో భాగంగానే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. మరొక వైపు ఏదైతే ప్రభుత్వ అధికారులకు సంబంధించి సెలవులు రద్దు చేసి ప్రతి ఒక్కరూ ఆన్ డ్యూటీలో ఉండాలి, అందుబాటులో ఉండాలి. ఇటువంటి విపత్తులు వస్తున్న సమయంలో ప్రజలకు మనం సహాయ సహకారాలు అందించాలి, అవైలబిలిటీ సర్వీస్ ఉండాలనే నేపథ్యంలో కూడా అధికారులు ఎవరు కూడా సెలవులు పెట్టొద్దు అంటూ సెలవులు రద్దు చేసింది ఏపీ సర్కార్. మొత్తానికి మోంతా తుఫాన్ అనేది మరి కాసేపట్లో మరి కొన్ని గంటల్లో కాకినాడ సమీప ప్రాంతంలో అయితే తీవ్ర తుఫానుగా తీరం దాటబోతోంది. బిగ్ అలర్ట్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై